నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమాపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి నిన్న యథేచ్ఛగా ప్రీమియర్ షోలు ప్రదర్శించారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రీమియర్ షోల ప్రదర్శన నిలిపివేయాలంటూ గతంలో హైకోర్టు ఆదేశించిన ఆ ఉత్తర్వులను మేకర్స్ పాటించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దీనిపై స్పందించిన తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ను ఈ రోజు మధ్యాహ్నం 1:15 విచారిస్తామని తెలియజేసింది. దీంతో అఖండ 2 విడుదల వ్యవహారంపై హైకోర్టు తీర్పు కీలకంగా మారింది. లోకక్షేమం కోరావు, ఇక నీ క్షేమం ఆ శివుని అధీనం. కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు, త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు. ఎవడ్రా విభూతి కొండను ఆపేది? నరదృష్టి, పరదృష్టి, సమస్త దృష్టి నష్టి. లోకక్షేమం కోరావు, ఇక నీ క్షేమం ఆ శివుని అధీనం. కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు, త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు. ఎవడ్రా విభూతి కొండను ఆపేది? నరదృష్టి, పరదృష్టి, సమస్త దృష్టి నష్టి. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమాపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైనట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, చెప్పండి. అఖండ సినిమా 2 ఏదైతే ఉందో ఆది నుంచి అంతరాయము అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతిసారి కూడా అడ్డంకులు ఎదురవుతున్న పరిస్థితి. ఈ నెల 5th నాడు రిలీజ్ కావాల్సిన నేపథ్యంలోనే ఆల్రెడీ అఖండ 2కు ఫైనాన్షియల్ ఇబ్బందులతో కూడా ఆ సినిమా పోస్ట్పోన్ అయినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు తిరిగి నిన్న 12వ తారీఖు నాడు సినిమా ఈరోజు రిలీజ్ ఇచ్చినటువంటి పరిస్థితి. రిలీజ్కు ముందు ప్రీమియర్ షో ఏదైతే ఉందో బెనిఫిట్ షో కోసం కూడా మనం చూసాం. నిన్న ఆల్రెడీ బెనిఫిట్ షోలు కానివ్వండి, పెంచిన రేట్లు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 120 జీవోను కూడా విడుదల చేసింది. ఆ జీవోలో కూడా క్లియర్ చెప్పింది. అంటే బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు, సినిమా టికెట్లో రేటు పెంచుకోవచ్చు అనేది కూడా 600 రూపీస్ పెట్టడం జరిగింది. ఆ షోలకు ఇచ్చుకున్న నేపథ్యంలోనే ఆల్రెడీ అడ్వకేట్లు నిన్న కూడా అతనికి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్లో వాదనలు పూర్తయిన నేపథ్యంలో ఆల్రెడీ జీవో 120ని కూడా రద్దు చేసినట్టు డిస్మిస్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ జీవో ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసింది. ఆ సినిమా ప్రొడ్యూసర్కు అండ్ ప్రభుత్వానికి కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఎట్టకెళ్లకు నిన్న సినిమా కూడా రిలీజ్ అయినట్టు పరిస్థితి. ఎందుకంటే నిన్న మా బెనిఫిట్ షో ఏదైతే రిలీజ్ అయిందో దాంట్లో భాగంగా 8 గంటల నుంచి ప్రారంభమైన సినిమా కూడా ఆల్రెడీ అఖండ సినిమా కూడా మొదలైంది, ఆల్రెడీ జరిగిపోయింది. కనుక ఆల్రెడీ ఈ రోజు పిటిషన్ మాత్రం అఖండ సినిమాకు సంబంధించినటువంటి ప్రీమియర్ షో నడపద్దు అని ఆల్రెడీ కోర్టు చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఆల్రెడీ కోర్టులో వాదన జరిగింది. కోర్టు ఆల్రెడీ జీవో కొట్టేసింది. వీళ్ళు బెనిఫిట్ షో వేశారు అని చెప్పి ఇవాళ కూడా కోర్టును ఉల్లంఘించారని చెప్పి మరొక పిటిషన్ దాఖలు చేసింది మరొక వ్యక్తి కూడా. దానిపైన కూడా కాసేపట్లో లంచ్ మోషన్లో విచారణ జరగబోతున్న పరిస్థితి. ఆల్రెడీ ఇవాళ సినిమాకు సంబంధించినటువంటి నిర్మాతలు కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి నాలుగు హైకోర్టులో కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇవాళ కూడా సినిమా తరపు నుంచి కూడా ప్రొడ్యూసర్ ద్వారా కూడా కౌంటర్ దాఖలు చేయబోతున్న పరిస్థితి. అప్పటి వరకు మాత్రము కోర్టు డిసిషన్ ఉన్నంత వరకు మాత్రం పాత రేట్లతోనే వీళ్ళు సినిమా టికెట్లు అమ్మాలని చెప్పి క్లియర్గా ఉన్నది. నేను ఆల్రెడీ కోర్టు డైరెక్షన్ చూస్తే
పాత రేట్ల ప్రకారమే సినిమా టికెట్లు అమ్ముకోవాలా, ఈ ప్రీమియర్ షో నడిపించొద్దని ఆల్రెడీ క్లియర్గా ఉంది. అంటే ఆల్రెడీ వీళ్ళకి ఆర్డర్ కాపీ అందకపోవడమో మరి ఏం జరిగిందని కూడా చూసుకోవాలన్నట్టయితే వీళ్ళు అసలు ప్రీమియర్ షో నిన్న వేశారు. వేసిన తర్వాత మరి ఆల్రెడీ హైకోర్టును వీళ్ళు ఉల్లంఘించారని చెప్పి ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. దాని ప్రకారం మరి వీళ్ళు ఎటువంటి కౌంటర్ దాఖలు చేయబోతారు అని చూడాల్సిన పరిస్థితి. మరి లంచ్ మోషన్ తర్వాత వాదన జరిగితే దాని తర్వాత ఎటువంటి ఆదేశాలు జారీ చేయబోతారని చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం నిన్నటువంటి వేసినటువంటి పిటిషన్ దారు వేరు, ఇవాళ మరొక పిటిషన్ వేశాడు. ఇవాళ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అఖండ 2 సినిమాకి సంబంధించినటువంటి ప్రీమియర్ షోకు ఆల్రెడీ కోర్టును ఉల్లంఘించి వీళ్ళు సినిమా షో చేశారు, సినిమా పలు థియేటర్లలో కూడా బెనిఫిట్ షోలు వేశారు, అది ఆల్రెడీ కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కింద చేశారని చెప్పి ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. కనుక మరి దీనిపైన కూడా కౌంటర్ ఏ విధంగా దాఖలు చేయబోతారో చూడాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ రేట్ల విషయం అయితే 120 జీవో ఏదైతే ఇష్యూ చేసిన ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా డిస్మిస్ కావడం జరిగింది. మరి దానికి మరి పాత రేట్ల ప్రకారం నడుపుకోవాలి మరొకటి ఇచ్చినటువంటి నేపథ్యంలోనే మరి వాటికి సంబంధించినటువంటి కౌంటర్ దాఖలు చేస్తారు. మరి ఇలా మరి ఎటువంటి దాఖలు చేసిన తర్వాత మరి ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సిన పరిస్థితి. మరి కోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్ ప్రకారమే నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ కోర్టు కనుక వీళ్ళు అప్పీల్ చేసుకుంటే ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు క్లియర్ చెప్పడం జరిగింది. వచ్చేటువంటి డబ్బులు ఏదైతుందో సినిమా కార్మికులకు ఇవ్వాల్సినటువంటి గతంలోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే సినిమా కార్మికులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళకు డబ్బులు సరిపోవట్లేదు, తమకు పెంచాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేశారు. కార్మికులందరూ కూడా సినిమాలు షూటింగ్లన్నీ కూడా నిలిపేసిన నేపథ్యం ఉండే ప్రభుత్వాన్ని కూడా గెలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చొరవ చూసుకొని ఇప్పుడు ఆల్రెడీ బెనిఫిట్ షోలకు మీరు రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని సినిమా సంఘం పెద్దలకు, నిర్మాతలు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా సినిమాలకు పెంచుకోండి, అయినా వాళ్ళు వచ్చేటువంటి బెనిఫిట్ల అమౌంట్ ఏదైతుందో 20% కూడా వీళ్ళు కార్మికులకు ఇవ్వాలని చెప్పి క్లియర్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించి చెప్పడం జరిగింది. దాని ప్రకారం దృష్టి పెట్టుకొని వీళ్ళు 120 జీవో విడుదల చేసి బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చింది. సినిమాకు టికెట్లు కూడా పెంచుకోవడానికి కూడా అవకాశాలు ఇచ్చినటువంటి పరిస్థితి, వెసులుబాటు ఇచ్చింది. దాంట్లోనే భాగంగా సినిమాకు మళ్ళీ చూసుకున్నట్టయితే ఇదంటే జరుగుతున్న నేపథ్యంలోనే సినిమా రేట్లు భారీగా పెంచారు, సామాన్యులు సినిమా చూడలేకపోతున్నారు అంటూ అడ్వకేట్లు కూడా నిన్న శ్రీనివాసరెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేస్తారు. దానిపైన కూడా ఉన్నటువంటి 120 జీవో ఏదైతో దాన్ని డిస్మిస్ చేసిన నేపథ్యంలోనే ఉత్కంఠమైన భారతం. ఎందుకంటే ప్రతిసారి కూడా సినిమాలకు బెనిఫిట్ షోలకు అవకాశాలు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తాం. కానీ ఇప్పుడు ఏదైతే జరిగిందో ఆ 120 సంబంధించినటువంటి జీవోని కూడా కొట్టేసిన పరిస్థితి. ఇప్పుడు వీళ్ళ కౌంటర్ దాఖలు చేస్తే వాదనలు ఏ విధంగా ఉండబోతున్నట్టు చూడాల్సిన పరిస్థితి మనం గమనించాం. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. లోకక్షేమం కోరావు, ఇక నీ క్షేమం ఆ శివుని అధీనం. కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు,